గురుగారు ఇప్పుడు గుప్త నిధులు అనేటివి ఉంటాయా? ఒకవేళ ఉంటే ఇంటి దగ్గర గానీ, పంట పొలాల్లో గానీ ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయి అని? మరి మీరు ఎక్కడ పుట్టి పెరిగారో తెలియదు కానీ కోకాపేట అని ఉంది కదా హైదరాబాద్లోను. 1970లో అక్కడ రూపాయి దొరికితే గొప్పగా ఆనందపడిపోయేవారు. ప్రతి వాళ్ళ ఇంట్లో సైకిల్ ఉంటేనే పెద్ద లగ్జరీ అనుకునేవారు. ఇవాళ కోకాపేట ఎలా ఉందమ్మా? ప్రతి ఇంటి ముందు 2 కార్లు ఉన్నాయి. మరి ఏ నిధి దొరికింది అక్కడ? గుప్త నిధులు అంటే ఎలాగే కాదమ్మా. ఏమిటంటే అది పూర్వకాలంలో రాజుల దండయాత్రలు ఇవి చేసినప్పుడు కొన్ని చోట దాచిపెట్టేవారు. అది ఆ తరువాత ఆ ప్రాంతాల్లో వాళ్ళు తవ్వినట్టయితే దాన్ని ఉపయోగించుకునేవారు. మరి ఎలా గుర్తుపట్టాలి అంటే శాస్త్రము చెప్పింది. మనం వృషోత్సర్జనం అని ఒకటి ఉంది. సంవత్సరానికి ఒకసారి ఆబోతుల్ని తయారు చేసి వదిలిపెడతారు. మనకిప్పుడు రౌడీ షీటర్లంతా ఆబోతులు బాపుతాయి సిటీల్లోనూ. కానీ రాజమండ్రి ప్రాంతాల్లో ఆబోతులు తిరుగుతుంటాయి. ఇంటి ముందు వస్తే కొట్టరు దాన్ని, చక్కగా తిండి పెట్టి పంపిస్తారు. ఈ ఆబోతు గొప్పతనం ఏంటో తెలిసిన, ఊరంతా తిరుగుతుందనుకోండి, ఎక్కడా ఇబ్బంది లేకుండా అక్కడ ఇల్లు కట్టుకుంటే నిలబడతారు. ఊరు బయటికి వెళ్ళింది భయపడి పరిగెత్తుకొచ్చేసింది. ఆ ప్రాంతాల్లో శ్మశానమే ఉంటుంది. పొలాల్లోకి వెళ్ళింది 2 గడ్డి పరకలు నవిలి తీర్చుతి ఇలా తలకాయ ఆడిస్తుంది. అంటే అక్కడ చెరుకు, వరి, గోధుమ ఇలాంటివి పండించవచ్చు. ఇది నా సొంతం కాదమ్మా, శకున శాస్త్రం ఉంది, గ్రంథం ఉంది, అధర్వణ వేదంలో కూడా మంత్రాలు ఉన్నాయి. అయిందా? ఇంకో తోటకి వెళ్ళేసరికి ఆ చెట్టు దగ్గర నిలబడి వీపు కోసుకోవడం మొదలెట్టింది. అంటే అక్కడేమిటి, వేరే రకాల వృక్షాలు ఉంటాయి. అలాంటివి అంటే మామిడి, తుమ్మ ఇలా పెంచొచ్చని అర్థం అనమాట. అలా కాకుండా చోటుకి వెళ్ళేసరికి నేల మీద కూర్చుని హాయిగా దర్జాగా కూర్చుని ఇలా అనుకుంటూ కూర్చుంది. అక్కడ గుడి కట్టినట్టయితే కనీసం 200 సంవత్సరాల పాటు ఇబ్బంది లేకుండా గుడి ఉంటుంది. అంటే గుప్త నిధులను అలాగే గుర్తుపట్టేవారు. ఇదే పద్ధతిలో పాములు తిరగడాన్ని బట్టి కూడా గుర్తుపట్టేవారు. మీకు తీరుబడి ఉంటే జైమిని భారతంలో చంద్రహాస చరిత్ర అని ఒక కథ ఉంది. ఆ సినిమాలో కూడా వచ్చింది పాపం. అక్కడ కూడా అదే మహారాజు వెడుతుండగా ఓ చోట పాము ఇలా చుట్టుకుని కూర్చుంటుంది. వెంటనే జ్యోతిష్కుల్ని పిలిపించాడు. అయ్యా, ఇక్కడ గుప్త నిధి ఉందండి, ఈ నిధి వల్ల మీకు అబ్బాయి పుడతాడు, అబ్బాయికి కూడా క్షేమం కలుగుతుందంటూ చెప్పుకుంటూ వచ్చారు. అది చంద్రహాస చరిత్ర. ఇలాంటివన్నీ మనకి ఇవాళ మనం భారతదేశంలో అది మూఢనమ్మకాలండి. జ్యోతిషం మీరు నమ్మలేదు కదా. మరి 5-6 రోజుల నుంచి అమెరికా వాడు ఎవరో జ్యోతిషం చెప్పిందట, పడి చచ్చిపోతున్నారు. చైనా వాళ్ళు ఎవరో చెప్పారట, పడి చచ్చిపోతారు. అంటే ఎంతసేపు ఇతర దేశీయులు చెప్తే నమ్ముతారు తప్ప మన దేశంలో మన కింద ఉంది గుప్త నిధి. ఏమిటో తెలుసా? ఉపనిషత్తు చెప్పింది. మానవులందరికీ లోపల గుప్త నిధి ఉంది. హిరణ్య నిధిం అజ్ఞాత్వా ఉపరి సంచరన్. బయట తిరుగుతూ అడుక్కు తింటున్నారు జీవులందరూనూ. లోపలే పరమాత్మ గుప్తనిధిగా ఉన్నాడు, ఉపనిషత్తు చెప్పింది. అది విశేషం అన్నమాట. లైబ్రరీలో అసిస్టెంట్గా ఉంటాడు, వాడు ఒక్క పుస్తకం చదువుతాడా? ఇది అంచేత గుప్త నిధులు అనేవి ఉన్నాయి. శకున శాస్త్రం చెప్పింది. ప్రత్యేకించి గ్రద్దలు కానీ, పిల్లి మళ్ళీ కాదు, ఎద్దులు కానీ, ఆబోతులు కానీ, పాములు కానీ, పంట ఇక్కడికి వెళితే అడవులకి వెళితే సింహం కదలికని బట్టి కూడా చెప్పొచ్చును. ఇలాంటివి ఉన్నాయి. కానీ ఆ నిధులు దొరికినట్టయితే స్వార్థం కోసమైతే ఎవడు దొరికిందో వాడే పోతాడు. అది స్వార్థం కోసం కాదు, ప్రత్యేకంగా ఉన్నప్పుడు వాటికి సాధించే విధానం ఉంది. ఇదంతా ఎందుకు అడిగారో ఈ క్వశ్చన్ పాపం అంటే ఏమన్నా మాంత్రికులు ఎవరన్నా అడుగుంటారు. ఇది అలాంటిది నేను గ్రంథంలో ఉన్న చెప్పాను తప్ప నేను సాధన చేసి మాత్రం చెప్పటం లేదు. గమనించండి. స్వస్తి.